నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్లో దొంగతనానికి యత్నించినటువంటి ఒక నిందితుడిని రైల్వే పోలీస్ అధికారులు తెలంగాణ స్టేట్ రైల్వే పోలీస్ అధికారులు ఇవాళ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ఎస్ఐ సాయిరెడ్డి గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము అని చెప్పేసి మనం మాట్లాడారు. అసలు ఆ వ్యక్తి ఏం చేసిండు, ఎక్కడ ఈ దొంగతనం చేసిండు అనే దాని గురించి చాలా మంది అనుకుంటుండొచ్చు. సో ఎక్కడ జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, రైల్లో చోరీకి పాల్పడుతున్నటువంటి నిందితుడిని అరెస్ట్ చేసే రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాలకు చెందిన షేక్ యూసుఫ్ రైల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు అనే ఒక పక్కా సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు మనకు ఎస్ఐ సాయిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో అతని నుంచి దాదాపు 20,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడున్నటువంటి నవే డేస్లో ఎవరైతే ఈ చిల్లర దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఒక సామెత చెప్పుకోవాలా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినప్పుడు ఎవరు నన్ను చూడట్లేదు అని చెప్పేసి అనుకునే సామెత లాగా ఇలా అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇవాళ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇవాళ ఒక నిఘా నేత్రం అనేది మనని ఇలా పరిశీలిస్తూ ఉంది అనేది ఒకటి ఇది లేకుండా ఇవాళ ఎవరైతే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో దొంగతనం చేస్తూ ఉన్నారో దాంతోపాటు ఎట్ ది సేమ్ టైం అదే రకంగా బొక్క బోర్లా పడతా ఉన్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఎందుకంటే నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు నిజామాబాద్ జిల్లా బాస్గా వచ్చిన తర్వాత చార్జ్ తీసుకున్న తర్వాత నైట్ టైంలో ఏదైతే అర్ధరాత్రి సమయంలో కూడా ఏవైతే మనకి హెవీ క్రౌడీగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే రైల్వే స్టేషన్సే కావచ్చు, బస్ స్టాండ్స్, దాంతోపాటు ఏవైతే మాల్స్ ఇలాంటి ఏరియాలలో కూడా కొంతమంది అధికారులను పంపించడం, దాంతోపాటు నేరుగా సిపి సాయి చైతన్య గారే అట్లాంటి స్పాట్స్కి వెళ్ళి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దాంతోపాటు ఎలాంటి క్రైమ్కి తావీయకుండా ఏవైతే ఇట్లాంటి ఆకస్మిక తనిఖీలను చేపడతా ఉన్నాం అని చెప్పేసి పోలీస్ అధికారులు నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు చెప్పారు. సో దీంట్లో ఇంకా కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు రైల్వే స్టేషన్లో అని అనుకుంటే, స్టేట్ పోలీస్ ఎవరైతే రైల్వే స్టేట్ పోలీస్ ఎవరైతే ఉన్నారో రైల్వే అధికారులు చాలా మంచిగా అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే రైల్వే స్టేషన్లో వెళ్ళినా కూడా దాంతోపాటు దాంట్లో ఆ ట్రైన్లలో మనం వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా మనం ఇవాళ మళ్ళీ తిరిగి వస్తున్నామని అంటే దానికి కారకులు రైల్వే స్టేట్ పోలీస్ కావచ్చు, దాంతోపాటు సెంట్రల్ ఆర్పిఎఫ్ అధికారులు, రైల్వే పోలీస్ ఆఫీసర్స్. సో దీంట్లో చాలా కీలకమైనటువంటి పాత్రను వాళ్ళు పోషించడం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఎవరైతే ఎస్ఐ సాయిరెడ్డి గారు ఒక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన కథనం ప్రకారం గతంలో కూడా ఏదైతే రైల్వే స్టేషన్స్ని టార్గెట్ చేసుకొని ఏవైతే మత్తు పదార్థాలకు అదొక చోటుగా నిలుచుకున్నారు. ఎందుకంటే ఈజీగా చేతులు మార్చుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలామంది అక్కడ గంజాయి స్మగ్లింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి తరలిస్తున్నట్టు క్లియర్గా చేశారు. సో దాంట్లో ఎవరైతే తరలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసేసి చట్టరీత్యా వాళ్ళపైన కేసులు నమోదు చేసి కటకటలోకి కూడా తోసామని చెప్పేసి చాలా మంది పుప్పడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే ఈ చిల్లర దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉపేక్షించేదే లేదు, చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి రైల్వే ఎస్ఐ అయినటువంటి సాయిరెడ్డి గారు మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, సో ఎక్కడైనా కూడా ఎవరైతే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళలో ఎవరైనా దొంగలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా ఎక్కడైనా దొరికితే మాత్రం మీ బద్దలు బాషింగాలు చేస్తామని చెప్పేసి రైల్వే పోలీసులు కావచ్చు, దాంతోపాటు స్టేట్ పోలీస్ అధికారులు ఇవాళ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్లో దొంగతనానికి యత్నించినటువంటి ఒక నిందితుడిని రైల్వే పోలీస్ అధికారులు తెలంగాణ స్టేట్ రైల్వే పోలీస్ అధికారులు ఇవాళ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ఎస్ఐ సాయిరెడ్డి గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము అని చెప్పేసి మనం మాట్లాడారు. అసలు ఆ వ్యక్తి ఏం చేసిండు, ఎక్కడ ఈ దొంగతనం చేసిండు అనే దాని గురించి చాలా మంది అనుకుంటుండొచ్చు. సో ఎక్కడ జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, రైల్లో చోరీకి పాల్పడుతున్నటువంటి నిందితుడిని అరెస్ట్ చేసే రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాలకు చెందిన షేక్ యూసుఫ్ రైల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు అనే ఒక పక్కా సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేసి
రిమాండ్కి తరలించినట్లు మనకు ఎస్ఐ సాయిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో అతని నుంచి దాదాపు 20,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడున్నటువంటి నవే డేస్లో ఎవరైతే ఈ చిల్లర దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఒక సామెత చెప్పుకోవాలా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినప్పుడు ఎవరు నన్ను చూడట్లేదు అని చెప్పేసి అనుకునే సామెత లాగా ఇలా అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇవాళ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇవాళ ఒక నిఘా నేత్రం అనేది మనని ఇలా పరిశీలిస్తూ ఉంది అనేది ఒకటి ఇది లేకుండా ఇవాళ ఎవరైతే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో దొంగతనం చేస్తూ ఉన్నారో దాంతోపాటు ఎట్ ది సేమ్ టైం అదే రకంగా బొక్క బోర్లా పడతా ఉన్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఎందుకంటే నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు నిజామాబాద్ జిల్లా బాస్గా వచ్చిన తర్వాత చార్జ్ తీసుకున్న తర్వాత నైట్ టైంలో ఏదైతే అర్ధరాత్రి సమయంలో కూడా ఏవైతే మనకి హెవీ క్రౌడీగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే రైల్వే స్టేషన్సే కావచ్చు, బస్ స్టాండ్స్, దాంతోపాటు ఏవైతే మాల్స్ ఇలాంటి ఏరియాలలో కూడా కొంతమంది అధికారులను పంపించడం, దాంతోపాటు నేరుగా సిపి సాయి చైతన్య గారే అట్లాంటి స్పాట్స్కి వెళ్ళి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దాంతోపాటు ఎలాంటి క్రైమ్కి తావీయకుండా ఏవైతే ఇట్లాంటి ఆకస్మిక తనిఖీలను చేపడతా ఉన్నాం అని చెప్పేసి పోలీస్ అధికారులు నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు చెప్పారు. సో దీంట్లో ఇంకా కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు రైల్వే స్టేషన్లో అని అనుకుంటే స్టేట్ పోలీస్ ఎవరైతే స్టేట్ పోలీస్ ఎవరైతే ఉన్నారో రైల్వే అధికారులు చాలా మంచిగా అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే రైల్వే స్టేషన్లో వెళ్ళినా కూడా దాంతోపాటు దాంట్లో ఆ ట్రైన్లలో మనం వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా మనం ఇవాళ మళ్ళీ తిరిగి వస్తున్నామని అంటే దానికి కారకులు రైల్వే స్టేట్ పోలీస్ కావచ్చు, దాంతోపాటు సెంట్రల్ ఆర్పిఎఫ్ అధికారులు, రైల్వే పోలీస్ ఆఫీసర్స్. సో దీంట్లో చాలా కీలకమైనటువంటి పాత్రను వాళ్ళు పోషించడం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే ఎస్ఐ సాయిరెడ్డి గారు ఒక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన కథనం ప్రకారం గతంలో కూడా ఏదైతే రైల్వే స్టేషన్స్ని టార్గెట్ చేసుకొని ఏవైతే మత్తు పదార్థాలకు అదొక చోటుగా నిలుచుకున్నారు. ఎందుకంటే ఈజీగా చేతులు మార్చుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలామంది అక్కడ గంజాయి స్మగ్లింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి తరలిస్తున్నట్టు క్లియర్గా చేశారు. సో దాంట్లో ఎవరైతే తరలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసేసి చట్టరీత్యా వాళ్ళపైన కేసులు నమోదు చేసి కటకటలోకి కూడా తోసామని చెప్పేసి చాలా మంది పుప్పడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే ఈ చిల్లర దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉపేక్షించేదే లేదు, చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి రైల్వే ఎస్ఐ అయినటువంటి సాయిరెడ్డి గారు మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, సో ఎక్కడైనా కూడా ఎవరైతే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళలో ఎవరైనా దొంగలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా ఎక్కడైనా దొరికితే మాత్రం మీ బద్దలు బాషింగాలు చేస్తామని చెప్పేసి రైల్వే పోలీసులు కావచ్చు, దాంతోపాటు స్టేట్ పోలీస్ అధికారులు ఇవాళ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది.